హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. చాలా మంది నాకు అడిగే క్వశ్చన్లో ఎంఎస్ వర్డ్లో సేవ్కి సేవ్ యాజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఒక వీడియో పంపండి అని చెప్పేసి అడుగుతున్నారు. ముందుగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేద్దాం. ఈ ప్రొసీజర్ అనేది కేవలం ఎంఎస్ వర్డ్లోనే కాదు, ఎక్సెల్లో అయినా సరే, పవర్ పాయింట్లో అయినా సరే, ఇంకే అనదర్ ప్రోగ్రామ్ అయినా సరే సేమ్ అట్లానే ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనమాట. మరి సేవ్ అంటే ఏంటి ముందు చూద్దాం, తర్వాత సేవ్ యాజ్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక మ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాటర్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఇక్కడ కంటెంట్ లేదు. కంటెంట్ టైప్ చేసే బదులు మనం ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళొచ్చు. F1 బటన్ ప్రెస్ చేస్తే మనకి హెల్ప్ ఓపెన్ అవుతుంది. లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మ్యాటర్ రావడం మీరు గమనించవచ్చు. నేను ఈ హెడ్డింగ్ అంతటిని కూడా కొన్ని లైన్స్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C అండ్ ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V అంటే పేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఇంకా ప్రస్తుతానికి సేవ్ అవ్వలేదు. ఎలా చెప్తున్నామంటే ఇక్కడ డాక్యుమెంట్ 1 అని ఉంది. సో బై డిఫాల్ట్గా కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ 1 అని ఉంటుంది. సో అలా వచ్చింది అంటే ఇంకా సేవ్ అవ్వలేదు. అంటే ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో ఒక పేరు ఇస్తారు కాబట్టి ఆ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తా, అది ఇక్కడ లేదు కాబట్టి ఇంకా సేవ్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఎలా సేవ్ చేయాలో చూడండి. సేవ్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. ఇది 2016 వెర్షన్ కాబట్టి ఇక్కడ ఫైల్ అని ఉంది. అదే మీరు 2007 వాడుతున్నట్లయితే ఇక్కడ రౌండ్ షేప్లో ఆఫీస్ బటన్ ఉంటుంది. ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ అనదర్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే షార్ట్ కట్ కీ యూజ్ చేసి కూడా సేవ్ చేయొచ్చు. దానికి ఏంటంటే Ctrl+S. ఫస్ట్ టైం మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్ అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలో. ప్రస్తుతానికైతే నేను బ్రౌజ్ అనే బటన్ పైన క్లిక్ చేసి నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటాను ఒక ఫోల్డర్లో. కాబట్టి ఇక్కడ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. అందులో డెమో అనే ఫోల్డర్ ఉంది, దాన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏ నేమ్తో సేవ్ చేయాలో ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ప్రస్తుతానికి sample1 అని టైప్ చేస్తున్నాను. సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు టైటిల్ బార్లో చూస్తే sample1 అని ఉంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. sample1 అనే డాక్యుమెంట్లో ఏముందో మీరు ఒకసారి చూడండి. దాని తర్వాత నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోకి వెళ్దాం. అది ఎక్కడ ఉంది అంటే డెస్క్టాప్ మీద డెమో ఫోల్డర్లో. చూడండి, ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఫైల్ ఉంది. ఈ ఐకాన్స్ మీకు కరెక్ట్గా కనిపించడం కోసం ఇక్కడ వ్యూ ట్యాప్ అని క్లిక్ చేసి మీడియంలో పెడుతున్నాను ఐకాన్స్ని. సో చూడండి, ఇక్కడ sample1 అనే ఎంఎస్ వర్డ్ ఫైల్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు శాంపిల్ అనే ఫైల్ 1 అనే ఫైల్లో మీకు ఇంతకుముందు మీరు టెక్స్ట్ ఉన్నట్టు మీరు గమనించవచ్చు. మరి ఇప్పుడు సేవ్ యాజ్ ఎటువంటి పరిస్థితుల్లో యూజ్ చేస్తామంటే చూడండి, sample1లో ఈ డేటా ఉంది కదా, ఇదే డేటాని నాకు వేరొక డాక్యుమెంట్తో క్రియేట్ చేయాలి, వేరొక ఫైల్ కింద క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అలాంటప్పుడు మనం సేవ్ యాజ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ కనుక బటన్ ప్రెస్ చేస్తే మీకు వేరే డాక్యుమెంట్ కింద ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సేవ్కి సేవ్ యాజ్కి తేడా ఏంటో మరొకసారి చూడండి. సేవ్ కనుక ప్రెస్ చేస్తే ఇదే డాక్యుమెంట్లో మీరు చేసిన మోడిఫికేషన్ అంతా కూడా ఇదే డాక్యుమెంట్లో సేవ్ అవుద్ది. అంటే ఏంటి, ఎక్స్ట్రా డేటా యాడ్ చేసినా, లేకపోతే ఏమైనా చేంజింగ్స్ చేసినా, లేకపోతే ఏవైనా డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ఇందులో ఇన్సర్ట్ చేసినా, ఎటువంటి మార్పులు చేసినా కూడా చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇదే డాక్యుమెంట్లో సేవ్ అవుద్ది. అంటే sample1లో నేను చెప్తుంది ఏంటి, సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇంకొక డాక్యుమెంట్తో క్రియేట్ చేయాలి, ఇంకొక ఫైల్ కింద క్రియేట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ చేయాల్సి ఉంటుంది. సో అది చేసే ముందు నేను అక్కడ టెక్స్ట్ తాలూకా కలర్ని మార్చేస్తున్నాను మీకు తెలియటం కోసం. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ పెట్టేసా. ఇప్పుడు సేవ్ యాజ్ చేయాలంటే ఫైల్ మెనూకి వెళ్ళండి, సేవ్ యాజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు సేవ్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో అదే ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవ్వాలి. అండ్ ఇప్పుడు నేను బ్రౌజ్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఈ ఫైల్ని సేమ్ ప్లేస్లో sample2 అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు sample2 అనే ఫైల్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఆ డెస్క్టాప్ మీద ఫోల్డర్ పైన మనం ఓపెన్ చేద్దాం. దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, sample1, sample2 ఫస్ట్ టైం క్రియేట్ చేసింది అండ్ సేవ్ యాజ్ చేసిన తర్వాత క్రియేట్ అయిన ఫైల్ sample2లో ఉంది. ముందుగా sample1ని ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా sample1 ఫైల్. అట్ ది సేమ్ టైం sample2 ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది sample2 ఫైల్.
సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఇది డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్. మరి సేవ్ కి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసి సేవ్ చేయొచ్చు, అండ్ సేవ్ యాజ్ కి షార్ట్ కట్ కీ ఏంటంటే F12 క్లిక్ చేసి మీరు సేవ్ చేయొచ్చు. సో ఇది సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్. ఈ డైలాగ్ బాక్స్లో మీరు ప్లేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఫైల్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి, సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ థింక్ మీకు ఈ వీడియోలో మీ యొక్క డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క డౌట్స్ని కింద మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్ని కింద కామెంట్లో టైప్ చేసి పంపించండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.